కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈ వారం నవల పన్యాల రంగనాథరావు గారి నవల ఒకే రక్తం ఒకే స్పర్శ. పన్యాల రంగనాథరావు 1919లో బరంపురం, ఒరిస్సా రాష్ట్రంలో జన్మించారు. ఆల్ ఇండియా రేడియో మద్రాసు, ఢిల్లీ కేంద్రాలలో పనిచేశారు. నీకోసం, అనురాధ వీరి ఇతర నవలలు. 2 కథా సంపుటాలు ప్రచురించారు. 11 ఫిబ్రవరి 1987న మరణించారు. ఇక ఇప్పుడు నవలా హృదయంలోకి వెళదాం. పన్యాల రంగనాథరావు గారి నవల ఒకే రక్తం ఒకే స్పర్శ. పన్యాల రంగనాథరావు గారితో ఒకసారి పరిచయమైతే సాధారణంగా ఆయన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆయన గొంతు అంత విలక్షణమైంది. ఆకాశవాణి కేంద్రం నుంచి ఆయన చదివే వార్తల కోసం ఎందరో ఎదురు చూసేవారు. ఆకాశవాణి ద్వారా కొందరికి, స్నేహశీలిగా మరికొందరికి, వివిధ విలక్షణ విజ్ఞాన విషయాలను ఆకళింపు చేసుకుని తనదైన బాణీలో చెప్పటం ద్వారా మరికొందరికి, ఇలా బహుముఖంగా ఆయన ఎందరికో ఆప్తుడు. కథలు, కవితలు, గేయాలు, నవలలు రాసిన పన్యాల రచనల గురించి కొద్దిమందికే తెలుసు. తన గురించి తాను చాటుకునే రకం కాదు పన్యాల. ఆయన నవలా రచనా శైలిలో ఓ ప్రత్యేకత ఉంది. నవల పాఠకుల్ని ఆకట్టుకోవాలన్నది ఆయన కేంద్రీకరణ. జీవన రీతిలోని ఓ కీలక అంశాన్ని పట్టుకుని దాని పూర్వప్రాలని చక్కగా కూర్చి మనుగడని సుగమం చేసే ముగింపుతో నవలని నడపటం ఆయన ప్రత్యేక తీరు. రక్తస్పర్శ అన్న పదం వాడుకలో ఉంది. ఒకే రక్తం ఒకే స్పర్శ అన్నది కొత్తది. ఈ ప్రయోగంలోని నూతనత్వమే రంగనాథరావు గారి ఈ నవల ప్రధాన వస్తువు. చలపతికి 5 ఏళ్లప్పుడు తల్లి పోయింది. ఆ తర్వాత చలపతి తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకునే వయసులో ఉన్నా ఆయన ఎందుకు చేసుకోలేదో చలపతికి తెలియదు. అతను ఒక్కడే. అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ళు లేరు. కానీ చలపతికి 10 ఏళ్లప్పుడు అతని తండ్రికి ధర్మారావు గారి మరదలికి సంబంధం ఉన్నట్టు ఒకరోజు ఊరంతా పొక్కింది. ఎందరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చలపతికి తండ్రి మీద కోపం రాలేదు. చలపతి తండ్రికి, ధర్మారావు గారి మరదలికి పుట్టిన పిల్ల అనసూయ. చలపతికి మారుటి చెల్లెలు. చదువు పూర్తి చేసుకుని ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్న చలపతికి ఓ ఉత్తరం వచ్చింది. అది అతని చెల్లెలు అనసూయ చాలా ఏళ్ల తర్వాత రాసిన మొదటి ఉత్తరం. కిందటిసారి చలపతి అనసూయని చూసేటప్పటికీ ఆమెకి 7 ఏళ్ళు. ఇప్పుడు ఆమెకి యుక్త వయసు వచ్చింది. వచ్చిన ఉత్తరంలో, నాన్నగారికి ప్రాణం మీదికొచ్చింది. రామ్మూర్తి గారు వచ్చారు. రావటమే నన్ను, అమ్మను బయటకు తరిమేశారు. ఇంటి గడప తొక్కనివ్వటం లేదు. డాక్టర్ని పిలవటం కానీ, సరైన వైద్యం చేయటం కానీ జరగటం లేదు. మేము దాదాపు చెట్టు కింద ఉంటున్నాం. నువ్వు వెంటనే రావాలి. వెంటనే బయలుదేరి చలపతి వాల్తేరు చేరాడు. రామ్మూర్తి చలపతి పినతండ్రి. చలపతి తండ్రికి తమ్ముడు. అన్నగారి మీద అభిమానం కన్నా తన స్వార్థం, లౌక్యం ఆయనకి ముఖ్యం. అతని స్నేహితుడు వెంకటచలం దుర్మార్గంలో రామ్మూర్తికి 100 రెట్లు ఎక్కువ. చలపతి వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. తండ్రి పోయాడు. రామ్మూర్తి ఇల్లు కబ్జా చేశాడు. దొంగ విల్లు బనాయించాడు. ఇంకా ఆ పరిస్థితిలో అక్కడ గొడవ పడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. చెల్లెలు అనసూయని, పిన్నిని తీసుకుని వచ్చేశాడు. ఏం చెయ్యాలో దిక్కుతోచని ఆ స్థితిలో అనుకోకుండా బాల్యమిత్రుడు, ప్రాణ స్నేహితుడు చక్రపాణి కలిశాడు. అతనింట్లో ఆశ్రయం దొరికింది. ఇక్కడి నుంచి ఈ కథ
రకరకాల మలుపులు తిరిగింది. అనసూయ చక్రపాణికి అమితంగా నచ్చటం, ఆమెను తను నిర్మించే సినిమాలో కథానాయకిని చెయ్యాలనుకోవడం, చక్రపాణి ఇల్లు అమ్మేశాక ఆ డబ్బుతో ప్రయాణం, కొన్నాళ్ళు ఢిల్లీ, ఆ తర్వాత మద్రాసు చేరటం, సినిమా తీసి డబ్బు పోగొట్టుకోవటం, అనసూయ పెద్ద హీరోయిన్ అవటం, సినిమా రంగపు ఉచ్చులో చిక్కుకోవటం, అనసూయ తల్లి మరణం, అన్నింటికీ అనసూయకి చలపతే అండ అవటం, కొద్ది కాలం చక్రపాణి అనసూయల మధ్య కలహం, అపార్థాలు, చివరికి వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవటం, ఇలా ఈ కథ రకరకాల మజిలీలు గడిచి సుఖాంతం అయింది. ఈ నవలలో హీరో చలపతే అయినా ఎక్కువగా కథ అనసూయ మీదే జరుగుతుంది. ఆమె అపసవ్య బాల్యం, పేదరికపు ఇబ్బందులు, పినతండ్రి వయస్సు వెంకటచలం ఆమె మీద కన్ను వేసి రకరకాలుగా హింసించటం, సినిమా రంగపు ఆటుపోట్లు, తల్లి మరణం, ఇలా ఇదంతా అనసూయ జీవితంలాగే సాగుతుంది. రకరకాల పరిస్థితుల్లో అనసూయ సంఘర్షణ, మనోవిశ్లేషణే ఎక్కువగా కనిపిస్తుంది. అయినా చిత్రమైన కీలకం ఈ గమనానికి ఆధారమంతా చలపతే అవటం. అక్రమ సంబంధాలు అనాదిగా ఉన్నవే, ఈనాడు కొత్తగా పుట్టినవి కావు. కట్టడిలోంచే కాంక్ష పెరుగుతుంది, అది మానవ సహజం. ఈ సంబంధాలని ఎలా చూస్తున్నాం, ఎలా చూడాలి అన్నదే ప్రధాన విషయం. తండ్రి అక్రమ సంతానం అనగానే పిల్లల్లో సాధారణంగా భేదభావమే ఉంటుంది, అనురాగం ఉండదు. దీనికి చాలా వరకు సమాజ రీతి, కుటుంబ వ్యక్తులు కారణం. ఒకవేళ ఆప్యాయతానురాగాలు కలిగినా పెంపొందటానికి ఎన్నో ఆటంకాలు. ఏమన్నా నీ సొంత చెల్లెలు తమ్ముడు అనుకుంటున్నావేమో, మీ నాన్న ఉంచుకున్న దాని సంతానం అని చుట్టుపక్కలున్న పెద్దవాళ్లే మనసు విరక్కొడతారు. ఈ నవలలో కూడా అదే సందర్భం. చలపతికి 10 ఏళ్ళు, చిన్న పిల్లవాడు అని కూడా ఆలోచించకుండా పినతండ్రి, మీ నాన్నకి ఓ మొండ, అందుకే పెళ్లి చేసుకోడు అంటాడు. పరోక్షంగా ఆ మొండకి పుట్టిన కూతురే అనసూయ అన్నది ధ్వనించేలా. చలపతికి చిన్నతనం నుంచి ఒంటరితనం, తండ్రి తప్ప మరెవరూ లేరన్న దిగులు, ఉన్న ఒకే రక్తస్పర్శ చెల్లెలు. అందుకే ఆమెతో కలిసి ఒకే ఇంట్లో పెరగకపోయినా అనసూయ అంటే అభిమానం. అదీకాక సహజంగా ప్రేమతత్వం కలవాడు, తన వల్ల ఇతరులకి మేలు జరగాలనుకునే వ్యక్తి. 27 ఏళ్ళు వచ్చినా, తండ్రి పదే పదే ప్రస్తావించినా చలపతి తన పెళ్లి గురించి ఆలోచించకపోవటానికి కారణంగా చలపతి మనస్తత్వ విశ్లేషణ ఎంతో చక్కగా చేశారు పన్యాల రంగనాథరావు గారు. తల్లి మరణం తర్వాత తండ్రి ఎప్పుడూ ఏదో దిగులుగా ఉన్నట్టు కనపడేవాడు చలపతికి. ఆయన దిగులు తగ్గించాలి, ఆయనకి ఏ బాధ కలగకుండా చూసుకోవాలి అని ఆ చిన్న మనసులో నాటుకుపోయింది. అందుకే తన చదువు, ఉద్యోగం తనే చూసుకున్నాడు. తండ్రి మరణం తర్వాత ఆయన బాధ్యతే తన బాధ్యత అనుకున్నాడు. పిన్నిని, అనసూయను సుఖపెట్టడంలోనే తండ్రి ఆత్మశాంతి అనుకున్నాడు. అందుకే తన గురించిన ఏ ఆలోచన లేకుండా శ్రమించాడు. చలపతిని ఇలా తీర్చిదిద్దటంలోనూ, అనసూయకి అన్ని రకాల క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చెయ్యటంలోనూ పన్యాల రంగనాథరావు గారి ప్రముఖ ఉద్దేశం ఒక్కటే. ఈ అక్రమ సంబంధాలలోని కుళ్ళు పిల్లల మనసుకి పట్టకూడదని, చలపతిలా ప్రేమ చూపించగలిగితే అనసూయ లాంటి బతుకులు ఎంతటి ఒడిదుడుకుల నుంచైనా బయటపడి సుఖపడతాయని దృష్టాంతంగా నిలిపారు. కొన్ని బతుకులు బాగుపడటానికి, చెడిపోవటానికి చిన్న భావన ఎంత కీలకమో చూపించిన కథలున్నాయి. కానీ ఈ కథ ఓ తరం, ఓ వర్గం ఎలా సుఖపడే అవకాశం ఉందో నిరూపించింది. ప్రగతిశీలత అంటే నినాదాలు, త్యాగాలే కాదు, సరైన ప్రేమ భావన అని నిరూపించే రచన ఇది.
నవలా రచనలో శిల్పపరమైన ఏదో తమాషా చేయటం పన్యాల రంగనాథరావు గారి అలవాటు. ఈ నవలలో కూడా ప్రతి చాప్టర్ ముందు ఆ చాప్టర్లోని కీలకాంశం ఉన్న 2-3 పంక్తుల్ని శీర్షికగా కూర్చారు. ఉదాహరణకి మొదటి చాప్టర్లో చలపతికి అనసూయ రాసిన ఉత్తరంలో, "ఏం చెప్పేది, నువ్వు వెంటనే రావాలి" అన్నది ముఖ్య విషయం. దాన్ని శీర్షిక చేశారు. అదే పద్ధతి నవలలోని 32 చాప్టర్స్కి అనుసరించారు. పెద్దవాళ్ళు చేసిన తప్పులకి ఒకవేళ వాళ్ళు చేసింది నిజంగా తప్పే అయినా పిల్లలు బాధపడకూడదు అని చాలామంది అంటారు. కానీ దానికి తోడ్పడేలా నడుచుకునేవాళ్ళు చాలా తక్కువ. 43 ఏళ్ల క్రితం వచ్చిన ఈ నవలలో ఆనాడే కాదు, ఇప్పటికీ పరిస్థితి అదే. ఈ పిల్ల శరీరంలోనూ నా శరీరంలోనూ ఒకే రక్తం ఉంది. నా తండ్రికి నేను ఎలాంటి కొడుకునో ఈ పిల్ల కూడా అలాంటి కూతురే అంటాడు చలపతి చెల్లెలు అనసూయ గురించి. ఈ భావన పిల్లల్లో స్థిరపడితే ఎందరూ పిల్లలు అనాథలు అవ్వకుండా జీవితాలు సుఖమయమవుతాయో. వస్తువులో మానవత్వం నిండిన ఈ నవలలో రచనా శైలి చక్కటి ప్రవాహంలా ఉంది. కాశీ మజిలీ కథలలో ఉండే విస్తరణ లాంటి విస్తరణ. కొత్త సంఘటనలోంచి నూతన విషయంలోకి, అక్కడి నుంచి సరికొత్త రకం వ్యక్తుల దగ్గరికి సాగే నడకలో అద్భుతమైన ఆసక్తి. ముందు ఏం జరుగుతుందోనన్న ఆతురత వల్ల నవలని పాఠకులు వదల్లేరు. ఈ నవలకి ముందు కథ కార్చిన కన్నీరు అని ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారు మరణించిన సమయంలో రాసిన మాటలున్నాయి. ఈ నవలని ఆయనకే అంకితం ఇచ్చారు పన్యాల. స్వాతంత్ర్య సమయంలోనూ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో తెలుగువారి జీవితం, ఆంధ్ర సంఘం, శ్రీశ్రీ గారి కవిత్వం, ఇలా పలు రకాల ఇతర సాహితీ సాంస్కృతిక విషయాలు ఈ నవలలో ఉన్నాయి. సంఘం తాలూకు మనస్తత్వం చాలా చిత్రం. నీతి అనబడే బురఖ సంఘానికి చాలా ప్రీతికరమైన వస్తువు. నిజాయితీ ఎంత గొప్పదైనా ఈ హిపోక్రసీకి ఉన్నంత బలం దానికి లేదు. అలాంటి అక్షర సత్యాలు ఎన్నో ఈ నవలలో ఉన్నాయి. అదండి ఈనాటి నవలా హృదయం. పన్యాల రంగనాథరావు గారి ఒకే రక్తం ఒకే స్పర్శ. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారిచే సమీక్షింపబడిన ఈ నవలా హృదయం శీర్షిక 14 మార్చ్ 2014 సంవత్సరంలో ఆంధ్రప్రభ.comలో ప్రచురింపబడింది. ఇంతటితో ఈనాటి నవలా హృదయం సమాప్తం. మళ్ళీ వచ్చే శనివారం ఇంకో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.